మా అమెరికా టూర్లో భాగంగా టెక్సాస్ స్టేట్లోని డల్లాస్ సిటీ కవర్ చేసిన తర్వాత శాన్ ఆంటోనియో సిటీకి వెళ్ళాము. ఆ సిటీలో మా టూర్ ఎలా జరిగింది, మేము ఏ ప్లేస్ కవర్ చేసామన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. డల్లాస్ సిటీ నుంచి బయలుదేరిన మేము 215 మైల్స్ దూరంలో ఉన్న ఆస్టిన్ సిటీకి వచ్చాము. ఈ ఆస్టిన్ సిటీ అన్నది టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ అన్నమాట. ఈ ఆస్టిన్ సిటీ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మేము ముందుగా మనోహర్ వాళ్ళ క్లాస్మేట్స్ అయినటువంటి సుచి మరియు సింధు వాళ్ళ హౌస్ వార్మింగ్కి ఆస్టిన్ సిటీ వచ్చాము. ఈ ఆస్టిన్ సిటీలో 2 days ఉండి మేము ఈ గృహప్రవేశాన్ని కూడా ఎంజాయ్ చేసాం. గృహప్రవేశం జరిగిన రోజు ఆస్టిన్ సిటీలోని కొలోరాడో రివర్ వ్యూ పాయింట్ బేస్ చేసుకొని అక్కడ హిల్ మీద ఒక రిసార్ట్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. నెక్స్ట్ డే ఆస్టిన్ నుంచి బయలుదేరిన మేము 100 మైల్స్ దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోకి వచ్చాము. ఈ శాన్ ఆంటోనియో అన్నది టెక్సాస్ సిటీలో మేజర్ సిటీ అనమాట. ఇది సౌత్ సెంట్రల్లో ఉంటుంది టెక్సాస్ స్టేట్కి. ముందుగా మేము శాన్ ఆంటోనియో బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఈ బొటానికల్ గార్డెన్ అన్నది శాన్ ఆంటోనియో సిటీలో మేజర్ అట్రాక్షన్ అనమాట. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, నియర్లీ 2000 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. మనకి ఎంట్రీలోనే టూరిస్ట్ గైడ్ మ్యాప్ ఇస్తారు. ఇది టోటల్గా 3 pages ఉంటుంది. ఈ మ్యాప్ ఉపయోగించి మొత్తం బొటానికల్ గార్డెన్ మొత్తం అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ బొటానికల్ గార్డెన్ గురించి నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. టోటల్గా ఈ బొటానికల్ గార్డెన్ అన్నది 39 acresలో ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్లోని నాన్ ప్రాఫిట్ బొటానికల్ గార్డెన్ అంటే ఈ టెక్సాస్ స్టేట్లో ఉన్న శాన్ ఆంటోనియోలో ఉన్న ఈ బొటానికల్ గార్డెన్ అనమాట. టోటల్గా ఈ బొటానికల్ గార్డెన్ అదే ఉద్యానవనం అన్నది 39 ఎకరాల కన్స్ట్రక్ట్ చేశారు. నడుచుకుంటూ చూడడానికి 3 to 4 hours టైం పడుతుంది. టోటల్గా ఈ ఉద్యానవనాన్ని ఈ సింగిల్ వీడియోలో కవర్ చేయలేను కాబట్టి చాలా వరకు ట్రిమ్ చేశాను అనమాట. ఈ బొటానికల్ గార్డెన్లో 1849లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఒకటి ఉంది మోడల్. ఇది ఆ రోజుల్లో ఏ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అన్నది అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. అది మోడల్ హౌస్ అనమాట. 1849లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్. ఈ బొటానికల్ గార్డెన్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పెద్దగా ఏముండదు. సో సీ అండ్ ఎంజాయ్ ద సమ్ క్లిప్పింగ్స్.
ఇప్పుడు మీరు చూస్తుంది ఒక కన్జర్వేటరీ అంటారు. ఈ కన్జర్వేటరీ అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్లో 5 వివిధ రకాలైన వాతావరణాలు మెయింటైన్ చేస్తూ గ్రీన్ హౌస్లు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇదే ఆర్కిటెక్ట్, ఇది ఒక అర్జెంటైనా ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. దీనికి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట ఈ కన్జర్వేటర్కి. ఈ కన్జర్వేటర్లో ఏంటంటే వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వివిధ రకాలైన మొక్కల్ని వివిధ రకాలైన వాతావరణాల్లో ఈ ఈ కన్జర్వేటర్లో మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఆ మొక్కలు సర్వైవ్ అవ్వడానికి చుట్టూరు గ్లాస్ కన్స్ట్రక్ట్ చేసి దానికి తగ్గ వాతావరణాన్ని ఆ గ్లాస్లో మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి కదా. ఒక్కొక్క స్ట్రక్చర్లో ఒక్కొక్క రకమైన అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తూ అందరూ ఆ అట్మాస్ఫియర్ తగ్గట్లు మొక్కలన్నీ పెంచుతూ ఉంటారనమాట. ఈ శాన్ ఆంటోనియో బొటానికల్ గార్డెన్ ఎంత ఫేమస్ అంటే యుఎస్లో చాలామంది రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నియర్లీ 40 ఏకర్స్లో ఇది మొత్తం బొటానికల్ గార్డెన్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత మేము అడ్వెంచర్ ఫ్యామిలీ గార్డెన్కి వచ్చాము. ఇది కూడా ఈ బొటానికల్ గార్డెన్లోనే ఉంటుంది.
ఈ గార్డెన్లో ఫ్యామిలీ మెంబర్స్కి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ గార్డెన్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో లెంగ్త్ చాలా పెరిగిపోతుందని చాలా వరకు యాక్టివిటీస్ని ట్రిమ్ చేసి మీకు వీడియోలో చూపించలేకపోతున్నాము. అక్కడైతే మాకు చాలా వరకు టైం అక్కడే స్పెండ్ చేస్తాము. ఈ బొటానికల్ గార్డెన్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ సెంటర్ ఉంది. ఆ ఎగ్జిబిషన్ సెంటర్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడాని, ప్రతి ప్లాంట్ దాని పేరు, దాని పర్పస్, దాన్ని ఎక్కడ వాడతారు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్లో మనకు దొరుకుతాయి. ఈ బొటానికల్ గార్డెన్ కంప్లీట్ అవ్వడానికి నియర్లీ మాకు 4 hours టైం పట్టింది. బాగా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఆ తర్వాత కొంతసేపు ఈ ఎగ్జిబిషన్లో రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి మేము లియాన్ వ్యాలీకి వచ్చి అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి డౌన్ టౌన్ వెళ్ళాము. యుఎస్లో డౌన్ టౌన్ అంటే సిటీ సెంటర్ని డౌన్ టౌన్ అంటారు. ప్రతి సిటీకి ఒక డౌన్ టౌన్ ఉంటుంది. అలాగే మేము ఈ శాన్ ఆంటోనియో సిటీలో డౌన్ టౌన్కి వచ్చి మొత్తం సిటీ అంతా కూడా కారులోనే అలా విహరిస్తూనే మొత్తం అంతా సిటీ ఎక్స్ప్లోర్ చేసాం అన్నమాట. ఆ తర్వాత మేము శాన్ ఆంటోనియో రివర్ వాక్ వచ్చాము. మోస్ట్ అట్రాక్షన్ ఇన్ దిస్ సిటీ అనమాట. ఈ సిటీలో శాన్ ఆంటోనియో రివర్ వాక్ అన్నది చాలా ప్రత్యేకం. ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ ఇది. శాన్ ఆంటోనియో అన్నది ఒక రివర్ నేము. ఆ రివర్ ఈ సిటీ గుండా ప్రవహిస్తుంది కాబట్టే ఈ సిటీకి శాన్ ఆంటోనియో అని పేరు పెట్టారు. అయితే ఆ ప్రవహిస్తున్న రివర్లోంచి ఒక లూప్ తీసుకొని ఆ లూప్ చుట్టూ ఒక వాక్వే తయారు చేసి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ తయారు చేశారు. ఆ లూప్కే శాన్ ఆంటోనియో రివర్ వాక్ అని పేరు పెట్టారన్నమాట. చూస్తున్నారు కదా, అదే ఆ లూపు. ఈ రివర్ వాక్ ఎక్స్ప్లోర్ చేయాలంటే 2 రకాలు. బై వాక్ ఒకటి. ఈ వాక్ అన్నది ఏంటంటే రివర్ పక్కన వాకింగ్ ట్రాక్ ఉంటుంది, దాని ద్వారా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రెండోది మీరు చూస్తున్నారు కదా, బోట్ రైడ్. ఈ బోట్ రైడ్ ద్వారా కూడా ఈ రివర్ వాక్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ రివర్ లూప్ అన్నది నియర్లీ 15 miles ఉంటుంది. అంటే రమారమి 25 kilometers ఉంటుంది. బై వాక్ వీ కెనాట్ డూ. అందువల్ల ఏంటంటే టైం కాన్స్టెంట్ వల్ల కూడా మేము బోట్ రైడ్ ప్రిఫర్ చేసాం అనమాట. మేము డౌన్ టౌన్ చూసుకొని వెళ్ళేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి టూరిస్టులు చాలా విపరీతంగా ఉన్నారు, చాలా రష్గా ఉంది. ఈ బోట్ రైడ్కి ఎంత లైన్ ఉందో చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైన్ ఉంది. మాకు టికెట్ దొరుకుతుందని ఆశ అయితే లేదు, బట్ లైన్లో అయితే మేము లైన్ అయితే కాసాము టికెట్ గురించి అని. మ్యాక్సిమం టూరిస్టులు అందరూ కూడా బోట్ రైడ్కే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం లూప్ అంతా 25 kilometers వస్తుంది. బై వాక్ ఎక్స్ప్లోర్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. అందువల్ల మ్యాక్సిమం అందరూ కూడా బోట్ ప్రిఫర్ చేస్తున్నారు. అందువల్ల ఇంత రష్ ఉంది. ఇప్పుడు మీకు విషయం చూపిస్తాను చూడండి. ఈ బోట్ రైడ్కి ఆపోజిట్గా ఒక శిల్పం ఉంటుంది. దీని హైట్ 16 feet అనమాట. ఒక నేకడ్ అమ్మాయి కూర్చొని ఒక స్టార్ని చేత్తో పట్టుకున్నట్లు చెక్కారనమాట శిల్పాన్ని. ఒక మెక్సికన్ ఆర్టిస్టు ఈ శిల్పాన్ని చెక్కారనమాట.
ఈ శిల్పాన్ని ఒక వాల్కానో స్టోన్లోంచి ఈ మెక్సికన్ ఆర్టిస్టు ఈ శిల్పాన్ని చెక్కారనమాట. ఆఖరికి మాకు బోట్ టికెట్ అయితే దొరికింది. మాదే ఆఖరి బోటు. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. పర్ హెడ్ $15, అంటే నియర్లీ $1,300 పర్ హెడ్ తీసుకుంటారనమాట. మాదే ఆఖరి బోటు. లక్కీగా మాకు ఆ బోటు దొరికింది. టోటల్గా ఈ బోట్ రైడ్కి 20 minutes టైం పడుతుంది. ఎందుకంటే 25 kilometers ట్రావెల్ చేయాలి కదా. ఈ బోట్ రైడ్లోకి వెళ్ళినట్లయితే మొత్తం శాన్ ఆంటోనియో సిటీ అంతా కూడా మనం ఆల్మోస్ట్ చాలా వరకు మేజర్ సిటీ అంతా చూడొచ్చు. అలాగే ఈ ప్రతి బోట్లోనూ ఒక టూరిస్ట్ గైడ్ ఉంటారు. ఆ గైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చే బిల్డింగ్లు, వాటి తలకా ఫేమస్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, ఆ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో కొన్ని క్లిప్పింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా మీకు గైడ్ వాయిస్తో మీకు మీ గురించి ప్లే చేస్తున్నాను. అంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా విజిట్ చేసిన ఫీలింగ్ ఉండాలని ప్లే చేస్తున్నాను. But before we do get started, there's a couple rules I have to go over, okay? First rule is there's no standing allowed, okay? I am expecting my parents to enforce these rules, okay? No standing allowed. Second rule is everything stays inside the boat railings, elbows, arms, hands, fingers, phones, cameras, everything stays inside. Third rule is there's no smoking allowed, no smoking, no vaping, and last but not least, there's life jackets underneath for hikers for everybody here, okay? In case we do up in the river today, here's what's gonna happen. We're all gonna panic. Okay? And then we're just gonna stand up and walk out. It's only 3 to 4 feet deep for the most part, okay? We're gonna be okay. No need to panic. You got it. Marriott said that sounds like a... చూస్తున్నారు కదా, ఇదే మ్యారియట్ హోటల్. ఇదే మేము నైట్ స్టే చేయబోయే హోటల్ అన్నమాట ఈరోజు నైట్కి. So what we ended up having to do is we picked up the Fairmont Hotel out of the ground, and just like that one episode of SpongeBob, we just pushed it over there. More specifically, we picked up a 3-story hotel, put it on tires. Do we have any military members on board today? Active duty or veterans or first responders, teachers, nurses, doctors, police, firefighters on board with us today? I did see one hand go up. Let's go ahead and give them a round of applause. Thank you for your service, and thank you for what you do in our communities. We wouldn't be here without you. That is a fact. We are in Military City, USA, and I am a veteran myself as well. So if you have any at home, please make sure to go home and thank them for us here at Go Rio. Man, but what okay, no shame in your game, okay? I do too. Some people call them burritos, right? Well, did you know that Mexicans did not originally... చూస్తున్నారు కదా, రివర్ పక్కన ఒక వాక్వే ఉంది, ట్రాక్ ఉంది. ఆ వాక్వేలో నడుచుకుని మొత్తం ఈ ట్రాక్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. అలాగే ఈ వాక్వే పక్కనే నెంబర్ ఆఫ్ షాపులు ఉంటాయి. విపరీతమైన షాపింగ్ చేస్తారు. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం వాక్వే మీద నడుచుకుంటూ షాపింగ్ చేసి ఈ రివర్ వాక్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. నైట్ టైం అయితే షాపింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. Hilton Palacio del Rio, aka the Lego Hotel. You might be able to look at it and guess how it got that name. In 1968, the Hilton not only made it to the cover of Time magazine that year, but they also made it to the Guinness World Book of Records for being the fastest hotel of its size ever built. I'll tell you how they did that right after this short message. Does anybody ever wonder where the most people fall off into the river is? Notice on the left, an Irish pub with no railing in front of it. Let's use our imagination fashion. They were all fully furnished before being brought here. By fully furnished, I do mean shampoo was in the showers, towels were rugged, sheets were tucked, pillows were fluffed, Bibles in the dressers, frames on the walls, everything was put in those rooms before they were brought here, and then they were stacked one on top of the other just like Lego blocks by 2 crane operators. How cool is that? On the left, we have La Villita, translates to the little village. What you see on the left has actually been there. ఈ రివర్ సైడ్ నెంబర్ ఆఫ్ బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి. ఆల్వేజ్ 24/7 ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఫుల్గా రష్తో ఫ్లోటింగ్లోనే ఉంటాయి. If you go ahead and check them out tomorrow during the daytime. Now I didn't know they close at 5 on weekdays, but inside they have a bunch of yes last month. Get engaged here every single day. It has been a tradition to get married here for over 300 years. Couples do believe it is good luck to get married here. Even my own brother has been married here 3 times. But if this building looks familiar, it is not this one. That one is in New York. But this one looks a lot like it, doesn't it? It really does. Notice here on the first floor, there's grotesque faces looking right down at us. Do you see those? They're right here, right above these first arched windows. Do say, if you look back up at the Tower Life building,
and you concentrate, look all the way at the top of the tower, you might even be able to hear the horn blowing. Let's see if it'll do it for us today. Mexico. And if you look on both sides of the boat here as I pass by these walls, this is known as floodgate number 4. Floodgate number 4 comes up like the bed of a pickup truck, which is why these silver skate marks are curved like that. Floodgate number 4 protects the Riverwalk from flooding when we have heavy rainfall. Now as I make this right turn, look all the way down to the left, all the way behind me. You see those red and green lights? That is an indicator of a 15-foot drop. We'll go back down that way next time. Everybody help me out on the count of 3. 1, 2, 3. Forever. There we go. As long as you understand the assignment. My brother, he has 3 locks up there. But he said he finally figured it out. Combination. On the city of San Antonio itself. Due to its age, you can just imagine how many lives and how many stories it has seen. That's why it goes by many. That is the main lobby, and they're the only hotel on the Riverwalk that runs the river right through it, and they're the only hotel with a shortcut to the Alamo. It is known as El Paseo del Alamo, the passageway to the Alamo. Very beautiful, El Paseo del Alamo. Has anybody here been to the Alamo yet? Isn't it beautiful? I actually had family members who fought in the Alamo. Just last week, my aunt and my uncle, they got in a fight at the castle. On the left, you might notice those butterfly wings behind that canopy. We just celebrated that mural's first birthday back in April. ఈ రైడ్లో కొన్ని క్లిప్పింగ్సే మీకు ప్లే చేశాను. నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. మాకు కంప్లీట్ అయ్యేసరికి 30 minutes టైం పట్టింది. బోట్ రైడ్ తర్వాత మేము చాలాసేపు షాపింగ్ చేసాము. చూస్తున్నారు కదా, నైట్ 12 o'clockకి ఎంత కలర్ఫుల్గా ఉందో. మిడ్ నైట్ 12 o'clock కూడా అదే టూరిస్టులు ఇంకా చాలా రష్గా ఉన్నారు. ఇది అమెరికాలో అయితే కామన్. నైట్ 12 o'clock 1 o'clock కూడా అలాగ మూవ్ అవుతూనే ఉంటారు. చూడండి, ఎదురుగా కనబడుతుందా? అదే ద టవర్స్ ఆఫ్ ద అమెరికా అనమాట. 750 feet హైట్ ఉంటుంది. అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది, రివాల్వరీ ఈటరీ ఉంటుంది, స్టేషనరీ బార్ ఉంటుంది, 4D అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ మన డల్లాస్లోని ద రీయూనియన్ టవర్ లాగే. ఈ టవర్ ఎక్కితే మొత్తం మనకి శాన్ ఆంటోనియో సిటీ అంతా చూడొచ్చు. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇందులో రివాల్వరీ ఈటరీ ఉంటుంది. మనం కూర్చొని ఉంటే అది రివాల్వ్ అవుతూ మొత్తం సిటీ అంతా కూడా మనం కూర్చొని చూడొచ్చు అనమాట. ఇది డే లైట్లో ఎలాగ ఉంటుంది అన్నది మీకు గూగుల్ ఫోటో ప్లే చేస్తున్నాను, చూడండి. మీరు చూస్తుంది టార్చ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇది ఒక స్తూపం అనమాట. ఇది శాన్ ఆంటోనియో డౌన్ టౌన్లోని సెంటర్లో ఉంటుంది. ఇదేంటంటే మెక్సికన్కి అమెరికన్కి వాణిజ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నందుకు గాను మెక్సికన్స్ అమెరికాలోని శాన్ ఆంటోనియో సిటీకి దీన్ని బహుకరించారు. దీన్ని డౌన్ టౌన్లోని సెంటర్లోని దీన్ని స్థాపించారనమాట. ఇది డే లైట్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది గూగుల్ ఫోటో. టెక్సాస్ స్టేట్లోని శాన్ ఆంటోనియో సిటీ లోకల్ టూర్ కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ 2 o'clock అయింది. ఇందాక మీకు బోట్ రైడ్లో చూపించాను కదా మ్యారియట్ హోటల్, ఆ హోటల్కి వచ్చి నైట్ స్టే చేసాము. నా నెక్స్ట్ వీడియోలోని టెక్సాస్ స్టేట్లోని ఆస్టిన్ సిటీ, ద క్యాపిటల్ ఆఫ్ ద టెక్సాస్ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.